హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మంచి టేస్టీ రెసిపీతో నేను మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. ఏ ఫుడ్‌కైనా మెయిన్ థింగ్స్ 3 ఉంటాయి. టెక్స్చర్, అరోమా అండ్ టేస్ట్. ఈ 3 ఏమాత్రం తగ్గకుండా మనం చికెన్‌తో ఒక మంచి రెసిపీని తయారు చేసేసుకుందాం మరివాళ. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసే విధానం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ నేను మంచి టేస్ట్ అండ్ అరోమా కోసం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడాను అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముందుగా ఆనియన్స్ మన గ్రేవీ బేస్ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను హాఫ్ కేజీ చికెన్‌కి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి నిలువుగా అలా కట్ చేసుకొని పెట్టుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను నేను. నెక్స్ట్ చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తయారు చేసే విధానము కడాయి తీసుకొని ఆయిల్ మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆనియన్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కదుపుతూ ఫ్రై చేయండి. బాగా వేగాలి. అల్లం వెల్లుల్లిపాయ వాసన, పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మనం మీడియం టు లో ఫ్లేమ్ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. లేదు అంటే మాడుతుంది. కరివేపాకు చూసారు కదా, నేను ఫస్ట్ ఏసుకోలేదు. చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత నేను కరివేపాకు యాడ్ చేశాను. సో దట్ కరివేపాకు ఫ్లేవర్ మంచిగా చికెన్‌కి పడుతుందండి. కాసేపు లిడ్ పెట్టేసుకొని కుక్ అవ్వనిద్దాం. చూసారు కదా, నేను ఒక్క చుక్క వాటర్ యాడ్ చేయలేదు. నీరంతా బయటకొచ్చేసింది. అలా కాసేపు మనము దీనిలోనే ఫ్రై అవ్వనివ్వండి. వాటర్ మాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. చూసారు కదండీ, నీరంతా కూడాను ఎగిరిపోయింది మంచిగా. నెక్స్ట్ మనము దీనిలో పసుపు తగినంత యాడ్ చేసేసుకుందాము. మంచిగా మీడియం టు లో ఫ్లేమ్‌లోనే స్టవ్‌ని మెయింటైన్ చేసుకుంటూ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. దీనిలో పచ్చిమిర్చి గూడా మనం యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ దీనికి కసూరి మేతి ఐడియా ఉంది కదండీ! కసూరి మేతి కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం చూపిచ్చాను కదా, ఇంతే, ఎక్కువ అవసరం లేదు. ఇది ధనియా పౌడర్ కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కారం యాడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్‌ని బేస్ చేసుకొని మీకెంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. ఈ రెసిపీ మొత్తానికి కూడాను హైలైట్ ఏంటంటేనండి, కరివేపాకు. యాక్చువల్లీ ఫ్లేవర్ అనేది చాలా తక్కువ మందికే తెలుసు. ఆ కరివేపాకు ఫ్లేవర్ అసల చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాసేపు స్టిర్ చేసుకొని నేను లిడ్ పెట్టేస్తున్నాను. కాసేపు కుక్ అవ్వనిద్దాం. చూసారు కదా, చాలా డీప్ ఫ్రైలోకొచ్చేసింది కలరు. మనం ఎప్పుడైతే హై ఫ్లేమ్‌లో పెడతామో అప్పుడు పైనే కలర్ వస్తదండి. అలా కాదు, ఇది డీప్ రోస్ట్ అవ్వాలి అంటే చికెను మంచిగా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్‌లో మనం మెయింటైన్ చేసుకుంటూ అలా చేసుకుంటే, చూసారు కదా కలరు. లాస్ట్‌లో నేను గరం మసాలా కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ దీనికి ఏంటి అంటే ఇంకొకటి, గరం మసాలా యాక్చువల్లీ ఎక్కువ వేసుకుంటారు చికెన్‌కి, మటన్‌కి గానీ. నేను ఈ ఫ్రైలో గరం మసాలా తక్కువ, ధనియా పౌడర్ ఎక్కువ యాడ్ చేశాను. చూసారు కదా, లాస్ట్‌లో మనము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక కాసేపు నేను మళ్ళీ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తున్నాను. సో ఫైనల్లీ మన టేస్టీ అండ్ విత్ గుడ్ అరోమా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కలర్ చూస్తేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో విత్ సేమ్ రెసిపీ. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఇది దేనిలోకి తిందా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది చపాతీలోకి, రైస్‌లోకి, దేనిలోకైనా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూసారు కదా, పీస్ ఎంత సాఫ్ట్‌గా అయిందో, మంచిగా ఫ్రై అయింది కదా లో ఫ్లేమ్‌లో.
ఈ సమ్మర్‌లో మసాలాలెందుకు అని ఆలోచించే వారికి కూడా ఇది ఖచ్చితంగా బెస్ట్ రెసిపీ అవుతుంది. ఎందుకంటే దీనిలో నేను గరం మసాలా పెద్దగా యూజ్ చేయలేదు. ధనియా పౌడర్, కరేపాకు అండ్ బ్లాక్ పెప్పర్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. దీనిలో బెస్ట్ హైలైట్ ఏంటి అంటే కరివేపాకు ఫ్లేవర్ అండి. అస్సల చికెన్‌కి కంప్లీట్‌గా అరోమా పట్టేసి ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా బావుంది. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ట్రై చేయండి. థాంక్ యూ.